అందరికీ నమస్కారం. ఈరోజు వరిలో వ్యాపించే బ్యాక్టీరియా ఆకుఎండు తెగులు గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి జాంతోమోనాస్ ఒరైజే, పాథోవర్ ఒరైజే అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి 70-80% వరకు పంట నష్టం కలదు. ఈ వ్యాధి వరిలో నారుమడి దశ నుంచి పంట పండే దశ వరకు ఉండొచ్చు. ఈ వ్యాధి 2 దశల్లో ఉంటుంది. 1. క్రెసెక్ దశ లేదా నారుమడి దశ. వరి నారుమడిలో లేదా నాట్లు వేసిన తర్వాత మొదటి 2 వారాలలో ఈ దశ కనిపిస్తుంది. లక్షణాలు: మొక్కలు వాడిపోయి ఆకులు పాలుపోయినట్లు పసుపు రంగులోకి మారుతాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మొలక మొత్తం చనిపోతుంది. నష్టం: ఈ దశ పంటకు అత్యంత ప్రమాదకరం. ఇది మొత్తం పంటను నాశనం చేయగలదు. 2వ దశ ఆకు ఎండు దశ. ఇది వరి పెరిగే దశలో మరియు నాట్లు వేసిన తరువాత సాధారణంగా కనిపిస్తుంది. లక్షణాలు: మొదట ఆకుల అంచులు పసుపు రంగులో మొదలవుతూ తరువాత గడ్డి రంగులోకి మారిపోతాయి. ఆకులపై నీటితో తడిసి ఉన్నట్లుగా లేత పచ్చటి నుంచి బూడిద రంగు చారలు మెరుస్తాయి. ఆ తరువాత ఆకుల మధ్యలో తెల్లటి పాలు లాంటి బ్యాక్టీరియా కారడం ఊజ్ కనిపించవచ్చు. ఇది వేరే తెగుల నుంచి వేరు చేస్తుంది. అవి ఆరిపోయిన తరువాత తెల్లటి పొరల్లా మిగిలిపోతాయి. ఇతర లక్షణాలలో ఆకుల పొడవునా కొలతలుగా పసుపు గోధుమ రంగు ప్యాచ్లు బర్న్స్ విధంగా కనిపించడం కూడా ఉంటుంది. వ్యాధి వ్యాప్తి. ప్రాథమిక వ్యాప్తి. వ్యాధిగ్రస్త విత్తనాల వల్ల ప్రాథమిక వ్యాప్తి జరుగుతుంది. ద్వితీయ వ్యాప్తి. వ్యాధి వేగంగా వర్షం, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది మరియు మనం ఉపయోగించే పరికరాల వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకే రకాలు: HR12, MTU 1001, WGL 44 64 5, BPT 5204, TN1, ADT 27, జగన్నాథ్, రత్న, కావేరి, హంస. BLB అనేది ఒక సాంద్ర రోగం. దీనిలో బ్యాక్టీరియా మొక్కకు గాయాలు లేదా నీటి సోపానాల ద్వారా ప్రవేశించి జైలం నాళాలలో పెరుగుతుంది. నివారణ: రసాయనాల పరిమితి ఎంపికలు, రెసిస్టెన్స్ మరియు పర్యావరణ సమస్యల కారణంగా నియంత్రణ కష్టం. కాబట్టి నిర్వహణలో ఎక్కువగా నిరోధక జన్లలో ఉన్న వరి రకాలను సాగించడం, సమగ్ర రోగ నిర్వహణ పద్ధతులు మరియు జీవ జంతువుల నియంత్రణ విధానాలపై ఆధారపడి ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ కార్యాచరణలు: పోషణ నిర్వహణ చేయండి. ఎక్కువ నత్రజని ఎరువులను వాడకండి. నీటి నిల్వలో ఉంచకుండా ఆకలి నీరు మానండి. వ్యాధిగ్రస్త పదార్థాలు మరియు మిగతా భాగాలను తొలగించి నాశనం చేయండి. విత్తన శుద్ధి: స్ట్రెప్టోమైసిన్ 0.1% సొల్యూషన్ లేదా 0.2% టెట్రాసైక్లిన్ సొల్యూషన్లో 30 నిమిషాల పాటు మడక చేయాలి. క్యాప్టన్ 2 గ్రాముల కేజీ విత్తనానికి లేదా కార్బెండజిమ్ 2 గ్రాముల కేజీ విత్తనానితో విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రతినిరోధక జాతులు: రెసిస్టెంట్ వెరైటీస్: DRR దాన్ 53, MTU 1232, NLR 3648, RNR 15048, MTU 1010, ఇంప్రూవ్డ్ సాంబా మసూరి. రసాయన నియంత్రణ: 500 ppm కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 100 ppm స్ట్రెప్టోసైక్లిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి మరియు బోర్డాక్స్ మిక్చర్ని కూడా పిచికారీ చేసుకోవాలి. లక్షణాలను ముందే గమనించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులను కోరుతున్నాను. ధన్యవాదాలు.